హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే సార్, విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకర్. యాక్చువల్లీ మా ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథికల్ హ్యాకింగ్ అనే ముందు హ్యాకింగ్ తెలుసుకోవాలి. దాని తర్వాత ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే మనం వింటున్న రెగ్యులర్ గా మనం న్యూస్ లో కావచ్చు, ఇవన్నీ ఇట్లా వింటున్నాం కదా. హ్యాకింగ్ అనేది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్. ఒక టెక్నాలజీని మన కంట్రోల్లోకి తెచ్చుకొని దాన్ని ఇల్లీగల్ గా యూజ్ చేస్తే దాన్ని హ్యాకింగ్ అంటాం. అది మైట్ బి మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్స్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద టెక్నాలజీ. సో ఒక పర్మిషన్ లేకుండా మనం ఒక యాక్సెస్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసి ఇల్లీగల్ గా మనం డేటా స్టీల్ చేయడం కానీ, లేదంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడం కానీ చేస్తే దాన్ని హ్యాకింగ్ అంటాం. దాన్ని అవాయిడ్ చేయడానికి తీసుకొచ్చింది ఎథికల్ హ్యాకింగ్. సో నేమ్ లోనే ఉంది ఎథికల్ హ్యాకింగ్, రైట్? అంటే ఇక్కడ ఏంటంటే మనం చేసే పని ఏంటంటే సేమ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు, సేమ్ థింగ్స్ యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక ఇల్లీగల్ హ్యాకర్ ఎలా అయితే ఒక అకౌంట్ ని కానీ, లేదంటే ఒక వెబ్సైట్ ని కానీ, ఒక సిస్టమ్ ని కానీ హ్యాక్ చేయగలుగుతాడు అని తెలుసుకొని హ్యాక్ చేసి ఓకే పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే మనం రిపోర్ట్ చేస్తాం ఫిక్స్ చేసుకోవడానికి. ఓకే, సో ఆ ఫిక్స్ చేసుకుని మనం చెప్తున్నాము అంటే పర్మిషన్ తీసుకుంటున్నాము, టెస్టింగ్ చేస్తున్నాము, రిపోర్ట్ ఇస్తున్నాము, ఎస్ పాసిబిలిటీ ఉంది. సో దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. అంటే సెక్యూరిటీ అనేది పెంచుకుంటాం. దట్స్ వాట్ కమ్స్ అండర్ ఎథికల్ హ్యాకింగ్.